హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండలో పెట్టే పని లేకుండా టమాటో మెంతి పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా దానికోసం నేను ఇలా పండిన టమాటోలు తీసుకున్నాను. ఇలా నీళ్ళల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి, ఎక్కువ జ్యూస్ కూడా రిలీజ్ అవుతుంది మగ్గేటప్పుడు. ఇలా అన్ని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత బాగా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి పచ్చడికి. కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోలు ఇందులో వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, నేనైతే రాళ్ళుప్పు వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూసారా, సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదా, ఎంత బాగా జ్యూస్ రిలీజ్ అయిందో. పండిన టమాటోలు అయితే చాలా బాగుంటుందండి పచ్చడికి. బాగా కలుపుకొని మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసి ఉంచుకోవాలి. సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి మగ్గితేనే బాగుంటుంది పచ్చడి అనేది. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చళ్ళకి ఎప్పుడు. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ కారం యాడ్ చేశానండి నేనైతే. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 టమాటోలు తీసుకున్నాను కదా. రెడీ అయిపోయిందండి పచ్చడి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆయిల్ రిలీజ్ అయితే పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చాలా చాలా బాగుంది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత దీనికోసం ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని పొడి చేసి పెట్టానండి నేను. ఆ పొడిని ఇందులో కలుపుకోవాలి బాగా కలిసేలాగా. బాగా పచ్చడికి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతే కలపాలి ఈ పొడి అనేది, లేకపోతే పచ్చడి చేదొస్తుంది. మొత్తం పచ్చడికి అంతా పట్టేటట్టు కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. రెడీ అయిపోయిందండి, కలిపేసాం కదా. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే తినేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.